అందరికీ వందనాలండి. ఈరోజు మనం 77వ కీర్తనను ధ్యానించుకుందాము. మన జీవితంలో ఎప్పుడైనా దేవుడు నన్ను మర్చిపోయాడా? నా ప్రార్థన ఆయన వింటున్నాడా అని అనిపిస్తుందా? ఆసాపు రాసిన ఈ కీర్తన నిరీక్షణలో ఉన్నప్పుడు దేవుని కృపను ఎలా జ్ఞాపకం చేసుకోవాలో మనకు నేర్పుతుంది. ఆసాపు చాలా వేదనతో ఇలా అంటున్నాడు: నా ఆపత్కాలమందు నేను ప్రభువునకు వెతికితిని. ఎంతగా అంటే నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుని కృప చూపడం మానేశాడా? ఆయన వాగ్దానాలు నిలిచిపోయాయా అని తనలో ప్రశ్నలు వేసుకుంటున్నాడు. మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. కానీ ఆసాపు తన ఆలోచనలు మార్చుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలీయుల కోసం చేసిన అద్భుతాలను, ఎర్ర సముద్రం పాయలుగా చేసిన ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవునిలా గొప్ప దేవుడు ఇంకెవరూ లేరని గ్రహించాడు. ఆసాపు చివరగా, గొర్రెల వలె నీ ప్రజలను మోషే అహరోనుల చేత నడిపించితివి అని ముగిస్తున్నాడు. ఈరోజు మీరు దేన్ని గూర్చి చింతిస్తున్నారు? ఆసాపులాగే దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.